RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఖదీం మజీద్ హష్మీ భూమి గురించి మీడియాతో మాట్లాడిన మోహిత్ ఖాన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్స్టిట్యూషన్ మజీద్ ఖదీం హష్మీ మజీద్ సర్వే నెంబర్ 114 ఈ ల్యాండ్ మజీద్ ల్యాండ్ ఉంది, కాజీ ల్యాండ్ కాదు. ఈ నారాయణఖేడ్ ముస్లిం అందరిది ల్యాండ్. 1989లో ల్యాండ్ జడ్జిమెంట్ వచ్చింది. ఈ ల్యాండ్ మసీద్ ఖదీం హష్మీ మసీద్ అని, కాజీ ఈ ల్యాండ్ మాది అని మాట్లాడుతున్నారు. ఈ ల్యాండ్ సర్వే ఆపాలని హైకోర్టు నుండి సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొచ్చాము. ఈ భూమి ఖదీం మసీద్ హసీం మసీద్ భూమి ఉంది. ఎంఆర్ఓతో కలిసి కోర్టు ఆర్డర్ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ హజీమీ ల్యాండ్ ముతవలి డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖాదర్, మోహిత్ ఖాన్ సబ్, అమ్జద్ ముల్సబ్, ఖదీర్ ముల్సబ్, ముంతాజ్, తౌసిఫ్ సబ్, సాదిద్ సబ్ తదితరులు పాల్గొన్నారు. మన నారాయణఖేడ్లో ఒక ఇన్స్టిట్యూషన్ మస్జిద్ ఖదీం హాషిమీ నారాయణఖేడ్ అని ఉంది. టోటల్ దానికి 84 ఎకర్ ల్యాండ్ ఉంది. అందులో ఒక సర్వే నెంబర్ 114లో కొట్లాట నడుస్తుంది. 1980 నుంచి నడుస్తుంది. దాని తర్వాత కోర్టు ఎన్నిసార్లు వాళ్ళకు రిజెక్ట్ చేసింది. చేసిన తర్వాత 94లో వీళ్ళకి అపాయింట్ చేసినట్టు ముంతఖబ్ చేసింది ముతవల్లి అని. దాని తర్వాత ఈయన వీళ్ళ ఫాదర్ ఉండే ఫోర్ ఫాదర్ నుంచి ఉంది. కానీ ప్రతిసారి వాళ్ళు ఒకటి పిటిషన్ ఏదో చేసేసి అది ఖాజీ ల్యాండ్ ఉంది, మస్జిద్ ల్యాండ్ కానీ ఇది కొట్లాట ముతవల్లిది అది కాదు, ఇది కొట్లాట ఒకటే ఉంది. ఖాజీది ల్యాండ్ కాదు, ఇది మస్జిద్ ల్యాండ్ ఉంది. అన్ని నారాయణఖేడ్ వాసలది ల్యాండ్ ఉంది. అందువలన వీనికి కొట్లాడడం. ఇప్పుడు మొన్న ఆల్రెడీ మేము 2001లో స్టే తీసుకున్నాం. స్టే తీసుకున్న తర్వాత కొన్ని వేరే వాళ్ళు వచ్చి దానికి మరో అక్వైర్ చేద్దాం, ఇది మాది ఉంది అని చేస్తే ఎంఆర్ఓ గారు ఒక నోటీస్ ఇచ్చారు, కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చారు, వక్ఫ్ బోర్డు ఇచ్చారు. ఇది ల్యాండ్ మేము అక్వైర్ చేసి వాళ్ళకి తీసుకుంటాం, మాది మా వక్ఫ్ బోర్డుది ఉంది అని. మేమన్నాము ఒకసారి మీరు మస్జిద్ అంటారు, ఒకసారి ఖాజీది అంటారు. ముందు ఫస్ట్ మీరు డిసైడ్ కాండి ఏది ఉంది, ఇది మస్జిద్ ఉందా ల్యాండ్ ఉందా. ఆల్రెడీ 1989లో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిండ్రు, ఇది ల్యాండ్ అబ్సల్యూట్లీ ల్యాండ్ హాజ్ బీన్ మస్జిద్ ఖదీంది ఉంది అని. మరి దాని తర్వాత మరి ఇట్లా అయింది. మరి 2014లో మేము హ్యాండ్ ఓవర్ తీసుకునేటప్పుడు హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చాము మస్జిద్ ల్యాండ్ ఉంది అని. దాని తర్వాత ఎవరు రాలేదు. దాని తర్వాత ప్రతిసారి 2015లో సర్వే చేయించాము, అల్లవి రికార్డ్ ఇచ్చింది, ల్యాండ్ సర్వే రికార్డు ఇచ్చింది, కలెక్టర్ ఇచ్చారు, ఆర్డీఓ ఇచ్చారు, కోర్టు ఇచ్చారు, హైకోర్టు ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే ఇది మస్జిద్ ల్యాండ్ కాదు, ఇది వేరేది ఉంది అంటారు. అరే ఇది ఖాజీ ల్యాండ్ ఎట్లా ఉంది అని మేము మొన్న వచ్చి ఎంఆర్ఓతో కలిస్తే ఎంఆర్ఓ గారు అన్నారు 20 తారీఖు మేము సర్వే చేస్తున్నాం, మేము అక్వైర్ చేసి మేము పెట్టుకుంటాం అన్నారు. మేము ఎట్లా పెట్టుకుంటాం, ఇది మస్జిద్ది పబ్లిక్ది ల్యాండ్ ఉంది, ఇది పెట్టని రాదని మేము హైకోర్టు పోయినాం. ఆల్రెడీ 2001 నుంచి స్టే ఉంది దాని మీద, ఎవరు రాకూడదు అని, వక్ఫ్ బోర్డు రాకూడదు, ఎవరు రాకూడదు, ఖాజీ రాకూడదు అని స్టే తీసుకున్నాం. స్టే మీద నడుస్తుంది. దాని తర్వాత ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఏమో లెటర్ ఇచ్చారు, మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే దాని బదులు మేము కోర్టుకి వెళ్ళాము. కోర్ట్ హ్యాస్ బీన్ గివెన్ ద గ్రాంటెడ్ సస్పెన్షన్ ఆర్డర్ ఫర్ ద ఎంఆర్ఓ అండ్ వక్ఫ్ బోర్డ్ అండ్ కలెక్టర్ ఆర్డర్కి సస్పెండ్ చేసిండు. అదే సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొని వచ్చాము. ఇది అబ్సల్యూట్లీ ల్యాండ్ విల్ బి మస్జిద్ హాషిమీ ఖదీంది ఉంది అంటే ముతవల్లి ఉన్నారు, ఈయన పాలవాళ్ళు ఉన్నారు, షేర్ హోల్డర్స్ ఉన్నారు. అందువలన ఇవాళ ఎంఆర్ఓకు మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. కోర్టు ఆర్డర్ నిన్న వచ్చింది, అది కోర్టు ఆర్డర్ పోయి ఇస్తున్నాం.